ప్రస్తుతం రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కార్యకర్తలను అందరినీ కూడా అనేక రకాల ఈ 2 సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు. వాటిలో ఎక్కువగా అన్ని అక్రమం కేసులు పెట్టడం జరిగింది. ఈరోజు మేము ఇక్కడ వచ్చి పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారిని చూస్తూ ఉన్నామంటే ఇది రెండోసారి. అంతకుముందు ఒక మర్డర్ కేసు అన్నారు, అప్పుడు బెయిల్ వచ్చి బయట వచ్చారు. మరి మొన్న జరిగిన దీంట్లో ఇద్దరు కూడా చనిపోయిన అతను చంపిన వాళ్ళు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వారే, వాళ్ళందరూ కూడా ప్రత్యర్థులే రామకృష్ణారెడ్డి గారికి. మరి అలాంటి వారందరూ కూడా చనిపోయిన అతని మీద చంపిన వాళ్ళ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సిన పోనిచ్చి దాంట్లో కూడా రామకృష్ణారెడ్డి గారిని ముద్దాయిగా చేర్చారు, వాళ్ళ తమ్ముడిని ఇద్దరిని కూడా. అంతకుముందు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అప్పుడు శ్రీనివాసరావు అని ఎస్పీ ఉన్నాడు, ఆ ఎస్పీ గారే చెప్పారు ఇది తెలుగుదేశం పార్టీ వారే ఒకరినొకరు చేసి వాళ్ళు కాతో గుద్ది చంపేశారు అని చెప్పారు. అప్పుడు కూడా ఈయన ప్రస్తావన కానీ వాళ్ళ తమ్ముడి ప్రస్తావన కానీ రాలేదు. మరి ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి 96 రోజులు అవుతామని ఛార్జ్షీట్ కూడా వేసేశారు. మరి ఇంకా కూడా బెయిల్ రాకుండా అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు ప్రభుత్వం తరఫున ఉన్న గవర్నమెంట్ లీడర్లు కానీ గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ కానీ అందరూ కూడా. మరి ఇంత దురదృష్టకరంగా ఒక సీనియర్ శాసనసభ్యుడిని అక్రమంగా అరెస్ట్ చేసేదే కాకుండా ఛార్జ్షీట్ వేసిన తర్వాత 90 రోజుల తర్వాత బెయిల్ ఇవ్వాల్సింది పోనించి 96 రోజులు అయితే కూడా ఈ రోజు వరకు కూడా ఆయన్ను అక్రమంగా నిర్బంధించారు. ఆరోగ్యం కూడా ఆయనకు బాగా క్షీణించింది. దాదాపు షుగర్ లెవెల్స్ అన్నీ ఎక్కువ అయిపోయి 9 కేజీలు మనిషి తగ్గిపోవడం జరిగింది. మరి ఈ విధంగా అక్కడ సరైన ఫుడ్ ఇవన్నీ కూడా అందించలేక ఆరోగ్యం కూడా క్షీణించింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వారికి మద్దతుగా మేము ఈరోజు వచ్చి కలవడం జరిగింది. నేను తప్పకుండా ఇది ఒక దుశ్చర్యగా నేను చెప్తా ఉన్నాను. దీనికి తగిన ప్రతిఫలం చంద్రబాబు కానీ వాళ్ళ కుమారుడు కానీ అనుభవించక తప్పదని చెప్పి నేను కరాఖండిగా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులందరిపైన కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఒక పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. అసలు పిన్నెల్లి గారికి ఈరోజు ఆయన అరెస్ట్ చేసిన కేసుకి ఏం సంబంధం? అసలు సంబంధమే లేదు. ఇరు వర్గాలు తెలుగుదేశం వాళ్ళు గొడవలు పడి ఒకరు చనిపోతే అకారణంగా ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి 96 రోజులు జైల్లో పెట్టి జైల్లో కూడా ఆయనకు ఈరోజు హింసించే పరిస్థితి, ఆయన రకరకాలుగా జైల్లో కూడా ఈరోజు హింసిస్తూ ఉన్నారు. వీటన్నిటికి కూడా ఖచ్చితంగా జవాబు చెప్పే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి దుర్మార్గపు ఒక ప్రెసిడెంట్స్ తీసుకొస్తా ఉన్నారు. రేపు తెలుగుదేశం నాయకులు కూడా ఆలోచించాలి. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇలాంటివి మీరు కూడా సహిస్తారని చెప్పి కూడా నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. అదేవిధంగా అధికారులు కూడా, జైలు అధికారులు కూడా, అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఒక వ్యక్తిని, జైల్లో ఉండే వ్యక్తిని ఈరోజు మీరు హరాస్ చేస్తే ఖచ్చితంగా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు చేయని దానికి ఈరోజు పోలీస్ ఆఫీసర్లు అందరినీ కూడా ఈరోజు ఇచ్చేస్తున్నారు. రేపు మీరు ఇక్కడ హరాస్ చేస్తే రేపు ఏదో ఒక రోజు దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.